హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ సూప్ని చూపించబోతున్నానండి. వేడివేడిగా మంచి టేస్టీ సూప్ని తాగాలి అన్నా ఇలా సింపుల్ అండ్ హెల్దీ సూప్ని చేసుకుని కమ్మగా తాగేయచ్చు. ఈ సూప్ని ఎవరైనా తీసుకోవచ్చండి. అంటే డయాబెటీస్ ఉన్నవారైనా, థైరాయిడ్, పీసీఓడి, చిన్నపిల్లలు, అలాగే డైట్ చేసే వాళ్ళైనా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా ఈ సూప్ని హ్యాపీగా తాగవచ్చు. అలాగే ఈ సూప్ని చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదండి. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ హెల్దీ టేస్ట్ సూప్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లేదా 2 స్పూన్ల నూనెను తీసుకోండి. మీరు కావాలి అంటే నూనెకు బదులు నెయ్యి అయినా తీసుకోవచ్చు. అలాగే మనం సూప్ చేయడానికి పెద్దగా నూనె వాడనవసరం లేదు. ఇలా కొద్దిగా తీసుకోండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం జీలకర్ర ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, మరో 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని తీసుకుని, ఇన్ కేస్ ఇంట్లో క్యారెట్లు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసి అయినా చేయవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల టమాటా ముక్కల్ని తీసుకుని టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే మీరు కావాలి అంటే సూప్లో వేసేవన్నీ కూడా తీసుకోవచ్చండి. అంటే బఠానీ అయినా, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలా మీ దగ్గర ఏమున్నా అవైలబుల్గా అవి వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకుని కలుపుతూ 1-2 నిమిషాలు ఫ్రై చేసామంటే టమాటాలు అనేది ఫ్రై అయ్యి ఇలా కాస్త సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకోండి. ఇక్కడ నేను ఈ సూప్ని ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి. అదే మీరు ఎక్కువ మందికి చేయాలి అంటే క్వాంటిటీని డబల్ చేసి తీసుకుని చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మిరియాలను తీసుకుని ఫ్రెష్గా దంచి తీసుకుంటున్నాను. ఎప్పుడో చేసిన పొడి కంటే ఇలా ఫ్రెష్గా దంచి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి కలిపి ఇది మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇక్కడ నేను జొన్నల్ని తీసుకుని వాటిని పొడి చేసి తీసుకుంటున్నానండి. ఇలా జొన్న పిండిని తీసుకుని 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు గిన్నెలోకి తీసుకుని ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని తీసుకుని పిండి ముద్దలు లేకుండా కలపండి. పక్కన ఇది మరగపెట్టి 2 నిమిషాలు అవుతుందండి. ఇలా చక్కగా మరిగిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టిన జొన్న పిండిని తీసుకోండి. ఇలా జొన్న పిండిని తీసుకున్నాక ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. 2-3 నిమిషాలు ఉడికించాము అంటే ఈ హెల్దీ సూప్ రెడీ అయిపోయినట్లే. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. అలాగే ఈ జొన్న పిండిని తీసుకున్నాక కన్సిస్టెన్సీ ఏమన్నా చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళని అడ్జస్ట్ చేసుకుని అయినా మరిగించండి. 3 నిమిషాలు మరిగించాలంటే మనకి సూప్ అనేది రెడీ అయిపోయినట్లే. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇలా చివరిలో నిమ్మరసం పిండి వేయడం వలన టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేయండి. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా సూప్ని చేసుకుని తాగాలే కానీ గొంతుకి వేడిగా కాస్త ఘాటుగా తగులుతూ చాలా చాలా బాగుంటుంది. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.